బావి అక్కడే ఉంది, శరీర సంబంధమైన నీళ్ళు అక్కడే ఉన్నాయి, ఆత్మ సంబంధమైన నీళ్ళు అక్కడే ఉన్నాయి. అనగా ఆత్మ సంబంధమైన బావి, ఆత్మ సంబంధమైన బావి అనగా యేసు ప్రభువారు, ఆయన ఎంబడించిన బండ. హల్లెలూయా గట్టిగా. ఎంత చక్కని మాట ప్రియమైన బిడ్డలారా. ఆ బండలో నీళ్లు తాగిన వాడు దప్పిక కొనడు, దప్పిక తీర్చుకుంటారు. ఈ లోకంలో అన్ని అశాశ్వతమైనవి, అవి దాహము తీర్చలేనివి ప్రియమైన బిడ్డలారా. అయితే ఇంకా కిందకు వచ్చిన 2వ వచనం చూడండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు, సంతృష్టి కలగ చేయదాని కొరకు మీరేలా మీ కష్ట జీవితము వ్యర్థపరుచుకుందురు అంటున్నాడండి. ఎంత చక్కని మాట ప్రియమైన బిడ్డలారా. చూసారా? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిస్తున్నారు, సంతృష్టిని మీ ప్రాణానికి కలగజేయని దాని కొరకు మీరెందుకు మీ యొక్క సంపాదన, మీ కష్టార్జితం అంతా వ్యయపరుచుకుంటున్నారు, వ్యర్థపుచ్చుకుంటున్నారు అంటున్నాడు. ఈనాడు చాలా మంది అండి డబ్బులు ఇచ్చి నీచమైన ఆలోచనలు, నీచమైన తలంపులు, నీచమైన ఆహారాన్ని భుజిస్తున్నారండి. అవునండి, క్రేను గుట్కాలు, పాన్పరాలు, మత్తు పదార్థాలు, ఇవన్నీ కూడా శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయండి, ఆత్మలకు సంతృష్టిని కలగచేస్తాయండి. డబ్బులు ఇచ్చి మనుషులు ఈనాడు శరీరాన్ని నాశనం చేసుకుంటున్నాడు, దేవుని ఆలయాన్ని పాడు చేస్తూ ఉన్నాడు, చివరికి అతను పాడైపోతున్నాడు. డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు, మళ్ళీ డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి హాస్పిటల్ అప్పుడు తిరుగుతున్నాడండి. దేవుని ఆలయాలు ఎన్ని హాస్పిటల్ దగ్గర పడున్నాయండి, కొట్టలుగా పడున్నాయండి. ఎంతమంది దేవుని ఆలయం అని మర్చిపోయి ఈ నీచమైన వాటిని డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకొని శరీరాన్ని పాడు చేసుకొని శరీరంలోకి వ్యాధిని రప్పించుకొని చివరికి హాస్పిటల్కి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు మమ్మల్ని బ్రతికించయ్యా, ఎంత డబ్బైనా బాధలేదయ్యా, నన్ను బ్రతికించయ్యని కావాలా పడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆహారము దాని కొరకు మీరు మీ కష్టార్జితాన్ని ఇచ్చి మీ ప్రాణములకు సంతృష్టిని కలగజేయడానికి కొరకు మీ కష్టార్జితాన్ని వ్యయపరుస్తున్నారు. కానీ ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు ఇలా వ్యర్థపుచ్చుకుంటున్నారు మీ జీవితం అంటున్నాడు. ప్రియ సహోదరి, నీవు నేను కూడా ఇలాంటి అలవాట్లు, ఇలాంటి చెడు తలంపులు కలిగి ఉంటే ఈనాడు ఇంకా భయంకరంగా ఉంది ప్రియమైన బిడ్డలారా. ఆడవాళ్ళు కూడా క్రేను గుట్టుకల్లో ఉంటున్నారండి. ఎంత భయంకరమైన స్థితి అండి ఇది, ఎంత ఘోరమైన పాపం అండి. చివరికి మందు తాగే వాళ్ళు ఉన్నారు, చుట్టలు కాల్చే ఆడవాళ్ళు కూడా లేకపోలేదు ప్రియమైన బిడ్డలారా. ఎంత భయంకరమైన స్థితి. దేవుడు మనల్ని చూసి కన్నీరు పెడుతున్నాడు, బోరున ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నాకు ఆలయముగా ఉంటాడనుకుంటే లేనిపోని వాటిని చేర్చుకొని వాడిని వారు నాశనం చేసుకుంటున్నారని కన్నీరు పెడుతూ దేవుడు తన కుమారుడు దగ్గరగా యెషయా ప్రవక్త ద్వారా అంటున్నాడు, దప్పికున్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటున్నాడు. ఎంతమంది దాహంతో ఉన్నారండి, ఆత్మీయ దాహం కొరకు ఎంతమంది ఆరాటపడుతున్నారండి. శనివారం ఆదివారం మందిరానికి వెళ్ళడానికి ఎంతో కష్టపడతారు, దైవజనుడు పిలుస్తున్నా పెడచెవులు పెడతారు. ఈ లోకంలో ఉన్న ధనం కోసం, ఈ లోకంలో డబ్బు కోసం, ఈ లోకంలో ఉన్న వాటి కొరకే ఆరాటపడుతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించాలని, ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకోవాలని మాత్రం ఎవరికి ఆలోచన లేదు. చూడండి జాగ్రత్తగా. అప్పటి కాలం, మన పితరుల కాలంలో, మోషే కాలంలో చూస్తేనంట చాలా మంది ఆత్మ సంబంధమైన నీళ్లు, ఆత్మ సంబంధమైన ఆహారం తినడానికి పరుగులు తీశారంట. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ మనం చూడగలం ప్రియమైన బిడ్డలారా. ఎంత చక్కని మాట చదివిస్తున్నాడు చూడండి. ఇక్కడ అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా ఆత్మను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా గట్టిగా. ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు తాగారంట. ఆ బండ ఎవరు? క్రీస్తు. జీవజలపు ఊటనిచ్చేది క్రీస్తు. ఆ జీవజలపు ఊటలు తాగిన వాడు, ఇదిగో నా యందు విశ్వసించు ప్రతివాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి ఎన్నడికి చనిపోడు అంటున్నాడు. ఈ ఆత్మ సంబంధమైన బండలోని నీళ్లు తాగినప్పుడు, ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించినప్పుడు ఒకవేళ నువ్వు మరణించినా బ్రతుకుతావు. ఎక్కడ? తండ్రి యొద్ద బ్రతికి ఇంకెన్నటికీ మరణించవు. ఎంత చక్కని మాట. నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నావా? యుగ యుగములు క్రీస్తుతో జీవించాలని ఆశపడుతున్నావా? నరకములో ధనవంతుల్లా వేదన పడుకుంటున్నారని ఆశపడుతున్నావా? అయితే రా దీని యొద్దకి, తాగు జీవజలపు ఊట. నీ ఆత్మను రక్షించే ఆహారాన్ని తిను, నీ ఆత్మను బ్రతికించే నీరును తాగి తృప్తి పొందు. ఆహారము కాని దాని కొరకు నువ్వు రూకలిచ్చి నీ కష్టార్జితం అంతా వెంటపుచ్చుకొని చివరికి పిల్లలు నోటికాడిది కూడా తీసుకొని వెళ్ళి బ్యాంకు స్టాఫ్లలో తగలపెట్టేవారు లేకపోలేదు ప్రియమైన బిడ్డలారా. భార్య కష్టపడి వచ్చి, అయ్యా 100 రూపాయలు సంపాదించాను, ఈ 100 రూపాయలు బిడ్డలకు నూకలు తీసుకొచ్చి గంజి నీళ్లు కాసేయాలనుకుంటున్నాను అయ్యా, ఈ 100 తీసుకెళ్ళొద్దయ్యా అన్నప్పటికీ కూడా భార్య నెట్టి కొట్టి ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి ఆహారము కాని దాని కొరకు, తన ప్రాణానికి సంతృష్టి కలగని దాని కొరకు
వరకు వెళ్ళి ఆ 100 రూపాయలు ఇచ్చి ఒక సీసా బాటిల్ తెచ్చుకొని తృప్తిగా తాగుతున్నాడు. అయినా తృప్తిగా ఉంటుందా? మళ్ళీ వెంటనే ఆ మత్తులో మళ్ళీ కావాలని వెతుకుతూ ఉన్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. మనిషికి సంతోషాన్ని, మనిషికి నెమ్మదిని, మనిషికి ఆరోగ్యాన్ని మనిషికి కలగచేసేది ఈ భూలోకంలో ఏవి కూడా లేవు. ఎందుకంటే ఆ శాశ్వతమైనవి. జాగ్రత్తగా గమనించండి. సిగరెట్ కాల్చిన వాడికి తృప్తి ఉంటుందా? ఆలోచించు. ఆ కాల్చినంతసేపు ఒక మత్తునిస్తుందేమో, తృప్తినిస్తుందేమో, కానీ ఆ కాల్చిన ఆ సిగరెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి లాగుతూ ఉంటుంది. రెండోది, మరి మందు తాగేవాడికి ఆలోచించండి. ఆ మందు తాగుతున్నాడు, ఆ మందు తాగి ఆ బ్రాండీస్కి తాగిన తర్వాత ఎంతవరకు ఆ మత్తునిస్తుంది? దాని పవర్ ఉన్నంత వరకు మత్తునిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దిగిపోతుంది. ఇంకోటి, సినిమాలలోకి వెళ్ళి ఆనందం కొరకు, వినోదం కొరకు వెళ్తున్నారు. వారికి ఎంతవరకు ఆనందం ఉంటుంది? ఆ సినిమా హాల్లో ఉన్నంత చెప్పే ఆనందం ఉంటుంది. బయటకు వచ్చినాక యథాస్థితి మళ్ళీ అదే ఒక వేదన. అంటే ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి, అశాశ్వతమైనవి. ఇవి ఖరీదైనవి కావు, కానీ శాశ్వతమైనవి. నా తండ్రి ఇచ్చు ఆనందము, నా తండ్రి ఇచ్చు నెమ్మది, నా తండ్రి ఇచ్చు ఆరోగ్యము, నా తండ్రి ఇచ్చు దాహము, నా తండ్రి ఇచ్చు ఆహారము. భుజిస్తే నిత్యము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటావు. ప్రియ సహోదరి, ఎలా ఉన్నావు? ఆహారము దాని కొరకు నీ వెళ్ళి రూకలిచ్చి నీ కష్టార్జితం ఇచ్చి ఇదిగో నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావా? అయితే ఈ రోజు దేవుని మాటలు వింటూ నీవు దప్పికుంటే ఖచ్చితంగా దేవుని యొద్దకు వచ్చి ఆ దాహము తీర్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. ఆకలి కొంటే రా నా యొద్దకి, ఆహారాన్ని ఇస్తాను అంటూ ఉన్నాడు. అది నీ ఆత్మను బ్రతికించే ఆహారము. చాలా మంది శరీర సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన దాహాన్ని తీర్చుకుంటున్నారు, కానీ ఆత్మ సంబంధమైన దాహము, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించలేని వారుగా ఉన్నారు. అందుకే నరకానికి వెళ్ళి వేదన పడుతున్నాడు ధనవంతుడు. ప్రియమైన బిడ్డలారా, అయితే బీదవాడిన బీదలాజరు భూమి మీద శరీర సంబంధమైన ఆహారం లేకపోయినా, శరీర సంబంధమైన నీరు లేకపోయినా, ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నాడు కనుక, ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకున్నాడు కనుక నరకానికి వెళ్లకుండా పరలోకానికి, పరదేశులకు వెళ్ళి అబ్రహామును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అయితే భూమి మీద నువ్వు శరీర సంబంధమైన ఎన్ని తిన్నా, ఎన్ని తాగినా నీ ఆత్మను బ్రతికించలేవు. ఆత్మకు కావాల్సింది కూడా నువ్వు భూమి మీద ఉండగా సిద్ధపడాలని మనం చేస్తున్నాను. చాలా మందిని చూడండి, వారం మందిరానికి రారండి. కారణం ఏంటంటే వారం రోజు కూడా దొంగిలించి పనికి వెళ్తున్నారండి. చాలా పొరపాటు ప్రియమైన బిడ్డలారా. ఆ వారము అనగా 6 రోజులు పని చేసుకుని 7వ రోజున విశ్రాంతి దినములను ఇచ్చి నా యొద్దకు రమ్మన్నాడు. కారణం, 6 రోజులు పనిచేసేది నీ శరీర సంబంధాన్ని పోషించుకోవడానికి, 7వ రోజు దేవుని మందిరానికి వచ్చేది ఆత్మ సంబంధమైన ఆహారం తెచ్చడానికి, ఆత్మ సంబంధమైన దాహం తెచ్చుకోవటానికి. చాలా మంది అంటున్నారు, ఏమంటే దేవుడు ఏమన్నా 6 రోజులు నా మందిరంలో ఉండండి, ఒక్కరోజు పని చేసుకోమంటే మీకు బాధ. అయ్యా, ఒక్కరోజు పని చేసుకుంటే మేము ఎలా బ్రతుకుతాం ప్రభు అని అడగచ్చు. కానీ ఆయన నీ శరీరాన్ని బ్రతికించుకోవడానికి 6 రోజులు పని చేసుకో, ఆత్మను బ్రతికించుకోవడానికి ఆ ఒక్కరోజు నా మందిరానికి వచ్చి నేనిచ్చే నీళ్లు, నేనిచ్చే ఆహారం తిను అంటున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాటను మనం చూస్తున్నాం. చూడండి, వారు ఒకే పానీయం తాగారంట, ఆత్మ సంబంధమైన బండలోది ఆత్మ సంబంధమైన ఆహారం భుజించారంట. అలాగే యోహాను సువార్తలో కూడా చూస్తే 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఏమిటి ఆ యొక్క నీరు? ఆ నీరు దేనికి సంబంధమైన ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడో చూడండి ప్రియమైన బిడ్డలారా. 7వ అధ్యాయం యోహాను సువార్త 37వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఆ పండగలో మహాదినము అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనా దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొని వలెను. నా యందు విశ్వసించు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారును అని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా. ఎవడైతే ఆయన యందు విశ్వసిస్తాడో వారు వచ్చేస యేసు యొద్దకు వచ్చి దాహం తీర్చుకోవాలట. ఏమిటి? ఆయన లేఖనములు చెప్పినట్టు వారి కడుపులో జీవజలపు ఊటలు ఉప్పొంగుతాయి. ఆ జీవజలపు ఊట అనగా మీరేమనుకుంటున్నారంటే నీరే అనుకుంటున్నారు. నీరు కాదండి. ఆ నీరుకు సంబంధమైనది ఏమిటంటే ఆత్మ అనే అర్థము ప్రేమ బిడ్డలారా. అలా కిందకు ఇంకో మాట చెప్తున్నాడు చూడండి ఏమంటున్నాడు. తన యందు విశ్వసించువారు పొందవావు ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మను అంటే దాహం అంటే ఆ నీరు అనగా ఆత్మ సంబంధమైన ఆత్మ. ఆ ఆత్మ దేనికయ్యా అంటే మనిషిని సర్వసత్యంలోకి నడిపించేది ఆత్మ. ఆదరణకర్త అనే ఆత్మ మనిషిని సర్వసత్యంలో నడిపిస్తుంది, అనగా వాక్యానుసారంగా నడిపిస్తుంది. వాక్యానుసారంగా నడిచిన వాడు పరలోకానికి, పరదేశికి వెళ్తాడే కానీ నరకానికి వెళ్ళడు. ఆ ఆత్మ లేకపోతే లోకానుసారంగా జీవించి, వాక్యానికి విరోధంగా జీవించి, దేవుడికి
లోబడకుండా, దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తాము. ఇష్టానుసారంగా జీవించిన ఆ యొక్క ఫలితము, ఆ ఫలము నరకములో వేదన పడతాము. అయితే ఈ దాహము తీర్చుకుంటే, ఈ ఆత్మను పొందుకుంటే ఆత్మ సర్వసత్యంలో నడిపిస్తుంది. అప్పుడు ఏ పొరపాటు చేయము, యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతాము. చనిపోయిన ఆ నరకంలోకి వెళ్ళి దాహము అని అడిగాల్సిన అవసరము ఉండదు. నిత్య జీవానికి వారసులుగా వెళ్తాం. ఇంకొక మాట చెప్తున్నా, జాగ్రత్త గమనించండి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నాడు, ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజించమంటున్నాడు. ప్రకటన 3:20 ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడో తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఇదిగో నేను హృదయమైన తలుపును తట్టుతూ ఉన్నాను. ఎవడైనా సరే తలుపు తీసిన ఎడల నేను వారిలోకి వస్తాను, వాడు నాలోకి వస్తాడు, మేమిద్దరం కలిసి భోజనము చేస్తాము అంటున్నాడండి. ఎంత చక్కని మాట ప్రియమైన బిడ్డలారా! ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. నువ్వు తలుపు తీసినట్లయితే యేసయ్య నీలోకి వస్తానంటున్నాడు. నీ ఆకలి తీరుస్తాడు, ఆత్మ సంబంధమైన ఆకలిని, నీ ఆత్మ సంబంధమైన దాహాన్ని తీరుస్తానంటున్నాడు. రా, యేసు యొద్దకు రా. ఆయన తలుపు తీయమంటాడు. నీ తలుపు తీసి దేవుని ఆహ్వానించు. నీలోకి వచ్చి ఆయన నీకు ఆహారంగా మారతాడు. ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన నీకు ఆహారంగా మారతాడు. ఆయన నీలో ఉన్నప్పుడు, నువ్వు ఆయనలో నడిచినప్పుడు ఆయన ఆహారంగా మారతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట దేవుడు చదివిస్తున్నాడో ఈ మాటని బట్టి నేను గమనిస్తున్నాను. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 15:16 అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలగజేయును. హల్లెలూయా! చూసారా అండి, ఆయన మాటలు మన హృదయానికి ఆనందాన్ని కలగచేస్తాయి. ఆయన మాటలు మీరు భుజిస్తే ఆ హృదయంలో సంతోషాన్ని కలగచేస్తాయి. ఈనాడు సంతోషం కోసం, ఆనందం కోసం అనేకులు మత్తు పదార్థాలు కోరుకుంటున్నారు, తాగుళ్ళలో ఉంటున్నారు. అనేకమైన పానుపరాకు గుడకాలు, సుట్టలు, బీడీలు, సిగరెట్లు ఇవన్నీ తాగుతూ అనేకంగా వారి శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. చివరికి నరకానికి వెళ్ళి వేదన పడే స్థితిలో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇవన్నీ నీకు సంతోషాన్ని కలగ చేయలేవు. ఈ లోకములో ఉన్న సంతోషం అంతా కూడా అశాశ్వతమైనది. శాశ్వతమైన సంతోషము నా దేవుని మాటలు మీరు భుజిస్తే మీ హృదయంలో ఆనందము కలగచేస్తుంది, మీ హృదయంలో నెమ్మదిని, శరీరానికి ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. కాబట్టి దయచేసి దప్పికుని వాళ్ళారా, దేవుడు నా ఎద్దకు రమ్మంటున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన నీరు, ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి బిడ్డలు వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దప్పికున్నావేమో ఒకసారి పరిశోధించుకో. ఈ లోక సంబంధమైన నీరు కాదు, ఈ లోక సంబంధమైన ఆహారం కాదు, పరలోక సంబంధమైన ఆహారము, పరలోక సంబంధమైన నీరు. ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. నన్ను భుజించువాడు, నన్ను తినువాడు మరణించినా మళ్ళీ బ్రతుకుతాడు, నిత్య జీవానికి వారసుడవుతాడని యేసు ప్రభువు సెలవిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన దాహము వారం వారము మందిరానికి వెళ్ళి దైవజనులు చెప్పి ఆహారాన్ని భుజిస్తూ మీరు తృప్తిగా దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా కావాలని కోరుకుంటున్నాను. అలాగా లేకపోతే ఇప్పుడే ఈ వాక్యం విని వెంటనే ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన దాహం తీర్చుకోండి. యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, దప్పికొని వాళ్ళారో నా ఎద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకోండి. రోకలు లేకపోయినా నా ఎద్దకు నేను ఫ్రీగా ఇస్తాను. మీరు ఆహారం, ఈ లోకంలో ఆహారం తెచ్చుకోండి, డబ్బులు పెట్టి తెచ్చుకోవాలి, కానీ నా ఎద్దకు వచ్చి నేను ఫ్రీగా ఇస్తానని ఉన్నాడు. అయితే ఆహారం కాని దాని కొరకు నీ కష్టార్జితం వ్యర్థపరుస్తున్నావా సహోదరుడా? తాగి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, బిడ్డల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావా? కుటుంబంలో నెమ్మది లేకుండా నిత్యం పట్టులాటతో బాధపడుతున్నావా? తాగొద్దయ్యా. తాగటం వల్ల ఏమంటున్నాడండి దైవవాక్యము? అది సర్పములా కాటేస్తుందంట తాగుడు, అది కట్టెల పాములా కరుస్తుందంట, అందులో విషం ఉన్నది అంటున్నాడు. ఈనాడు చాలా మంది తాగి కిడ్నీలు పాడు చేసుకుని, లివర్లు పాడు చేసుకుని, ఉన్న ఆస్తి అంతా హాస్పిటల్కి పెట్టి చివరికి భర్త దక్కక చివరికి భార్య బిడ్డల్ని అనాథులుగా రోడ్డు మీదకి నెట్టివేస్తున్నాడు. ఇదెంతవరకు సమాచితము? ఆలోచించు. ఇదెంతవరకు కరెక్టు? నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్య, నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలు బజారును పాలవ్వాలన్నా, ఆహారం కారణాలకు నీ కష్టార్జితం ఇచ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని దేవుడిస్తున్న ఆ దప్పికి, దేవుడు తీరుస్తానన్న దప్పికి తీర్చుకోకుండా, దేవుడు పెడుతున్న ఆహారాన్ని భుజించకుండా నిన్ను నువ్వు నరకానికి చేరువ చేసుకుంటున్నావు. సహోదరి సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి ఇలాంటి చెడు ఆలోచనలకి, చెడు తలంపులకు నువ్వు వెళ్లకుండగా దేవుడిచ్చి ఆహారాన్ని భుజించాలని మీ అందరికీ మనసు చేస్తూ ఈ కొద్ది మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, రాజ్యాన్ని కొందనాలు సూత్రాలు అయ్యా. అయ్యా యేసు ప్రభు ద్వారా అయ్యా దప్పికుని వాళ్ళారా నా ఎద్దకు రండి అని మీరు తెలియపరిచారు నాయన. అవునయ్యా, మేము ఈ లోక సంబంధమైన ఆహారము, ఈ లోక సంబంధమైన దప్పికి తీర్చుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన దప్పికి తీర్చుకోకుండా దప్పికునే ఉన్నాం ప్రభు. వాక్యమైన నీరు, వాక్యమైన ఆహారాన్ని భుజించకపోతే అయ్యా, ఎవరైతే నీ వాక్యమైన ఆహారము, వాక్యమైన నీరును తాగకుండా ఉంటారో వారందరూ దప్పికున్నట్టే ప్రభు. అలానే పిలుస్తున్నాం అయ్యా. ఎందరైతే నీ వాక్యమైన ఆహారాన్ని, వాక్యమైన నీరు తాగు
తాగుతున్నారు వారు మాత్రం దాహం తీర్చుకున్న వారై ఉన్నారు ప్రభు. ఈ వాక్యాన్ని ప్రకటించడానికి అయా నీ కుమారులు ప్రభు, అయా జంగవేశ్వరం నుండి అయా నీ కుమారుడు సత్యనారాయణ